అధ్యక్ష వివేకానంద గౌడ్ గారిని పాలనలో ఉన్నాను ఎవరు దాంట్లో అధ్యక్ష పాలాభిషేకంతో పాటు ఇప్పుడు వీళ్ళు నేను గౌరవ శాసనసభ్యుడు అప్పటి నుంచి మాట్లాడుతుంటే కొత్త హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సోదరుడు రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి రంగారెడ్డి జిల్లాలో వస్తారు. వాస్తవంగా సబ్ కమిటీ కూడా వేసారు దీని మీద, సీతక్క గారు కూడా సభ్యులు సబ్ కమిటీ వేసి పంచాయతీరాజ్ 3-4 అంచెల వ్యవస్థ. రింగ్ రోడ్ లోపల గ్రామాలు ఉన్నాయి అనా రిప్లైలో చెప్తారు గ్రామాలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, దాని తర్వాత జిహెచ్ఎంసీ 4 రకాల పరిపాలనల మధ్యలో ఒక విధానంగా ఉండాలనేటువంటి ఆలోచనతో తప్ప ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలుగ చేయాలి, ఒకటే విధానం ఒక అర్బనైజేషన్ అంతా ఒక తరీకా ఉండాలనేటువంటి ఆలోచనతో చేశారు తప్ప ఎవరికి ఇబ్బంది కలగాలని వాళ్ళని అడగలేదు అనేటువంటి అక్కసు తప్ప. ఇది జిహెచ్ఎంసీ మీటింగ్ పెట్టి వాళ్ళు మీటింగ్లో కూడా అటెండ్ అయ్యారు అధ్యక్ష. ఆపితే నేనేమంటున్నా, వీళ్ళు జిల్లాలు విభజన చేసినప్పుడు ఎవరు అధ్యక్ష మా పెద్దనది నడిచింది, మమ్మల్ని ఉస్మానాబాద్లో తీసుకొని జబర్దస్తి అలా కలుపుకున్నారు, ఎవరైనా అడిగినారు. ఇవాళ మేము ఇంకా కనీసం ఎట్లనైనా పూర్తిగా సంప్రదింపులు కనీసం సబ్ కమిటీ చేసి అందరి ప్రజాప్రతినిధులను చాలా మందిని ఆ రోజు మళ్ళా చాలా మంది వచ్చినారు. సరే మీరు వేరే పార్టీ అని ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి. అందుకే తప్పకుండా బరాబర్ పిలిచినాం సబ్ కమిటీ పిల్లలు అధ్యక్ష ఎంసీహెచ్ఆర్డీలో మా ఆఫీసర్లు ఆ రోజు మున్సిపాలిటీ తరఫున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున అందరూ సబ్ కమిటీ అనేది పొలిటికల్ కాదు కదా, సబ్ కమిటీ మంత్రులతో చేసిన దానికి మీరందరూ కూడా పిలిచినాము. మీరు కనీసం అభిప్రాయం చెప్పక వీళ్ళు ఆ క్యూర్ ఏరియా ఏర్పాటు చేయడం మీద అభ్యంతరం లేదు, మమ్మల్ని అడగకపోయినది అక్కసు ఎక్కువ కనబడుతూ ఉన్నది అధ్యక్ష. మిమ్మల్ని అడిగే చేయాలనేటువంటి ఒక నియంత్రిత విధానం కనబడుతుంది తప్ప వేరే ఇంకోటి కాదు. ఇలా నీళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష, నీళ్ళ గురించి చెప్పినాడు, మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నాడు, నీళ్ళ గురించి అడుగుతా ఉన్నాడు, నీళ్ళ గురించి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఆపే మాలుమే కృష్ణా ఎవరు చెప్పారు శ్రీధర్ బాబు మా అన్న మల్లన్న లేచిండు, మల్లన్న కొంచెం ఆయన గిడ్డం కొద్దిసేపు ఈవినింగ్ నిద్రపోయటానికి మళ్ళీ మంచిగా అంతా నవ్విపిస్తూ. కానీ సార్ గోదావరి జలాలను తీసుకొచ్చింది హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీ, కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 తీసుకొచ్చింది అన్నాడు పి జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళు నివాళులు అర్పిస్తారు, వారు తీసుకొచ్చినారు. ఇవాళ ప్రతి వాటర్ చుక్క తెలంగాణ హైదరాబాద్ గ్రోత్ అవుతున్నప్పుడు మంచినీరును గోదావరి నుంచి తీసుకురావడానికి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకున్నారా? आप भी एमएलए है, आपको मालूम है हैदराबाद पानी लाने के लिए चेयरमैन साहब कृष्णा फेज 1 फेज 2 फेज 3 खोल रहा है सब, गोदावरी फेज 1 खोल रहा है सब, मंजीरा खोल रहा है सब. अब पानी हैदराबाद में इतने जरूरत के जरिए हम लोग सब अरे क्यों आप लोग का 10 साल की हकीकत से आप 10 साल में हम एक एमएलडी पानी नहीं ला सके, एक एमएलडी 1 टीएमसी पानी आप नहीं ला सके, उसे आज ये दिक्कत हो रहा है. यही बात है सब, उसका जो आक्रोश है उसको नहीं पूछे, नहीं बताए, उसका परमिशन नहीं लिए, यही बात कहना चाहते हैं सब. सर इलांटी ఆక్రోశం లేదు అధ్యక్ష, ఇది ప్రజల యొక్క బాధని ఆవేదనని తెలియజేస్తున్నా. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం ఏంటి, అర్థం చేసుకుని దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది, లేకపోతే సరే పీపుల్ విల్ టేక్ ఎ డిసిషన్ అధ్యక్ష.